ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ లో మెగా వడ్డానం సేల్ 2.0. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, భీష్మ ఏకాదశి వస్తుంది కదా. అవునమ్మా. ఎందుకు ఈ ఏకాదశికి భీష్మ ఏకాదశి అని పేరు? ఈ రోజు అసలు ఏం చేయాలి? ఎలా సద్వినియోగం చేసుకోవాలి? ఏకాదశులన్నీ చాలా ప్రసిద్ధమైనవమ్మా. ఉమ్, ఏకాదశి నాడు జీవప్రజ్ఞ ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఊర్ధ్వముఖంగా అంటే? పైకి ఓకే. నేరుగా ఓకే. వెళ్ళిపోతుంది. ఎందుకంటే భూమి మన శరీరానికి సంకేతం. ఉమ్, ఆ, సూర్యుడు ఆత్మప్రజ్ఞ, చంద్రుడు మనస్సు. ఉమ్, ఈ భూమి సూర్యుడు లంబకోణంలో ఉండి ఏది చేసినా నేరుగా మనకి అలా పైకి వెళ్ళిపోవడానికి వీలవుతుంది. ఉమ్, పైగా ఏకాదశి అంటే 11, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వాటి మీద పెత్తనం చేసేటటువంటి మనస్సు ఏకోన్ముఖంగా ఉంటాయి. జ్యోతిష్ శాస్త్రం తెలిసిన వాళ్ళని అడిగితే ఉమ్, ఇంకా చాలా వివరంగా చెప్తారు. మనలాంటి వాళ్ళకి వివరాలు ఎందుకు, విషయం చాలు. yes. ఎందుకంటే మనం జ్యోతిష్ శాస్త్ర పండితులం కాదు గనక. ఉమ్, అటువంటి ఏకాదశి నాడు మనం గనక ఏది చేస్తామో అది మనకి అత్యధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకు అంటే మనసంతా దాని మీద కేంద్రీకరించడానికి వీలవుతుంది గనక, ఉమ్, మనసు పెట్టి చేయడానికి అవకాశం ఉన్నటువంటి రోజు. అటువంటి 24 ఏకాదశుల్లోనూ కూడా ఈ ఏకాదశికి, మాఘమాసంలో వచ్చే శుద్ధ ఏకాదశికి భీష్మ ఏకాదశి అని పేరు. అమ్మా. దీనికి ఒక ఏం చెప్తారంటే, భీష్ముడు ఈ రోజు శరీరాన్ని వదిలాడు అని చెప్తారు. ఓ, కానీ వాస్తవం అది కాదు. కాదమ్మా. భీష్మ అష్టమి. ఉమ్, ఏదైతే మనం రథసప్తమి చేస్తామో ఉమ్, ఆ రథసప్తమి మర్నాడు వచ్చేటటువంటి అష్టమి భీష్ముడు శరీరం వదిలిన రోజు. మరెందుకు ఈ మిస్కన్సెప్షన్? ఎందుకు చెప్తారు అంటే, ఒకళ్ళు ఏం సమన్వయం చెప్పారంటే, ప్రతిదానికి ఏమంటారు, బట్టతలకి బోడిగుండుకి ముడిపెట్టేసి మేమే పండితులం అని చెప్పాలనుకుంటూ ఉంటారు కొంతమంది. ప్రశ్న అడిగారు అనుకో అమ్మా, అడిగిన వాళ్ళు లోకువైపోతారు. ఈ చెప్పేవాళ్ళు వీళ్ళకి ఇష్టం వచ్చిన పైత్యం అంతా చెప్పేయచ్చు కదా. అడిగిన వాడు వినాలి కదా. ఉమ్, అంచేత ఏమంటే, పంచప్రాణాల్లో రోజుకో ప్రాణం చొప్పున వదిలేట. అష్టమి, నవమి, దశమి, అలా వచ్చి ఏకాదశి. ఏకాదశి. అట్లా ఈ పూర్తి ప్రాణం 5, 6 చివర వదిలాడు. వినడానికి చాలా లాజికల్గా అనిపించింది. అన్ని సందర్భాల్లోనూ లాజిక్ సత్యం అవ్వచ్చు, కాకపోవచ్చు. ఉమ్, అవ్వచ్చు, కాకపోవచ్చు. కాకపోవచ్చు. ఇది ఎంత నిజమో నాకైతే తెలియదు. ఉమ్, అయి ఉండొచ్చు కూడా. కాదని చెప్పడానికి నేను చూసి రాలేదు కదా. మరి కానీ నా లాజిక్ మాత్రం అది కరెక్ట్ అనిపించలే. అప్పటి రోజుల్లో అంటే 5000 సంవత్సరాలకి ముందు ఉత్తరాయణం వచ్చిన రోజే రథసప్తమి అయింది. ఉమ్, మనకి రథం ఎప్పుడు నడుస్తుంది, ఎప్పుడు తిరుగుతుంది? ఉత్తరాయణం రాగానే సూర్యుడు రథం యొక్క దిశ మారుతుందని కదా ఉత్తరాయణం అన్నాం ఉమ్. కదా. అప్పుడు వైకుంఠ ఏకాదశి ముందు, వైకుంఠ ఏకాదశి తర్వాత తర్వాత. ఉమ్, కదా. ఎస్. ఎప్పుడు ఉత్తరాయణం అంటే మనకి జనవరి, ఈ సంవత్సరం 14 వచ్చింది, ఒక్కొక్క సంవత్సరం 15 వస్తుంది. ఉమ్, ఇలా కొంచెం కొంచెం తేడాలు వస్తూ 5000 సంవత్సరాలకు ముందు ఇంకొంచెం తేడా ఉంది. ఉమ్, తేడా ఉండి ఆ సంవత్సరం రథసప్తమి నాడే రథాలు మళ్ళాయి. అందువల్ల మర్నాడు అష్టమి నాడు ఉత్తరాయణం వచ్చింది గనక భీష్ముడు శరీరం వదిలాడు అని ఒకటి చెప్తారు. ఉమ్, అది నమ్మడానికి అవకాశం ఎలా ఉంది అంటే, భారత యుద్ధం జరిగిన రోజులన్నీ లెక్క పెట్టుకుంటూ వస్తే తిథుల ప్రకారం అది జరగాలి. ఓకే. ఆయన 56 రోజులు అంపశయ్య మీద ఉన్నాడు అని చెప్పిన దాని ప్రకారం, దానికి సంకేతంగానే మనం రథసప్తమి నాడు పాలు పొంగించుకుంటే, తమిళులు ఎప్పుడు పాలు పొంగిస్తారు? ఇప్పుడు. సంక్రాంతి నాడు చేస్తారు. ఓకే. అందుకని సంక్రాంతిని పొంగల్ 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 అంటారు. అంటారు. ఉమ్, వాళ్ళు కూడా ఎక్కడ పాలు పొంగిస్తారు? తులసి దగ్గర బయట పెట్టుకుని ఆరు బయట పాలు పొంగిస్తారు. ఉమ్. మనం అప్పుడు చెయ్యం. మనం ఎప్పుడు చేస్తాం పాలు పొంగించటం? రథసప్తమి నాడు రథసప్తమి చేస్తాం. రోజు. ఉమ్, అంటే సూర్యుడిని ఆరాధించేటటువంటి వాళ్ళు సూర్యుడికి ఎదురుగా, సూర్యుడు కనపడేటట్టు ఆవు పాలు పొంగించి అందులో కొత్త బియ్యము, కొత్త బెల్లము వేసి పరమాన్నం తయారు చేసి సూర్యుడిని ఆరాధించే పద్ధతి. ఉమ్, అంటే ఈ పాలు పొంగించటం అన్నది రథసప్తమి నాడు మనం చేస్తున్నాం. ఉమ్, ఈ రథసప్తమి సంక్రాంతి కొంచెం మారాయి గనక వాళ్ళు అప్పుడు చేస్తున్నారు, మనం ఇప్పుడు చేస్తున్నాం. కాలక్రమంలో మార్పులు వస్తాయి. ఉమ్. ఒకప్పుడు ఎప్పుడు 13వ తారీఖే భోగి, 14 సంక్రాంతి వచ్చేది మా చిన్నతనంలో. అమ్మా.
ఈ మధ్య కాలంలో 14 భోగి 15 సంక్రాంతి వచ్చింది. ఒక సంవత్సరం అయితే భోగి సంక్రాంతి కూడా 15 వచ్చాయి. అంటే అంతరిక్షంలో కూడా గ్రహాల యొక్క కదలికల్లో కొంచెం మార్పు వస్తుంది. ఎందుకంటే భూమి ఇలా నిటారుగా లేదు. 23 డిగ్రీల వంపు తిరిగింది భూమి యొక్క అక్షం. అందువల్ల తిరిగేది కూడా ఇలా కోడిగుడ్డ ఆకారంలో తిరుగుతుంది. అది కూడా ఇలా పూర్తి ఓవల్ కాదు. ఈ పక్కన వెడల్పు ఎక్కువ, ఈ పక్కన వెడల్పు తక్కువ, అట్లా తిరుగుతుంది. ఈ తిరిగే సందర్భాల్లో వచ్చినటువంటి తేడాల వల్ల అప్పుడప్పుడు ఈ తేడాలు వస్తాయి. అప్పుడు అలా జరిగి ఉంటుంది అని జ్యోతిష్ శాస్త్ర పండితులు చెప్పే మాట. ఎందుకు అష్టమి నాడే శరీరం వదిలాడు అని. ఎందుకు అంటే భారతంలో స్పష్టంగా ఈయన చెప్తాడు. ఎవరు? మన ధర్మరాజు. ఇవాళ ఉత్తరాయణం ప్రవేశించింది కనుక తాతగారు శరీరం వదలడానికి సిద్ధంగా ఉంటారు. మనం ఇంటి నుంచి అగ్ని తీసుకువెడదామంటాడు. అంటే ఇంట్లో ఉన్న అగ్నిని పట్టుకెళ్ళాలి. పూర్వకాలం ఇంట్లో హోమాలు చేసేవాళ్ళుగా అందరూ. ఆ హోమం చేసే అగ్నిని పట్టుకెళ్ళాలి. మనకు హోమం లేకపోతే బయటే నిప్పు తయారు చేసి కుండలో పెట్టి తీసుకెళ్తున్నారు. వాస్తవంగా ఇంట్లో ఉండే హోమాగ్ని తీసుకెళ్ళాలి. మనం ఆ అగ్నిని తీసుకుని పెడదాం, తాతగారు శరీరం వదిలేస్తారు, ఉత్తరాయణం కోసం ఎదురు చూస్తున్నారు కదా అన్నారు. దీన్ని బట్టి ఎప్పుడు అవ్వాలి? రథ సప్తమి మర్నాడు అష్టమి అన్నాడు. దానికి భీష్మాష్టమి అని పేరు ఉందమ్మా. భీష్మాష్టమి ఉంది. ఆ భీష్మాష్టమి నాడు ఆయన శరీరం వదిలాడు. ఇప్పటికి కూడా భీష్మాష్టమి నాడు తప్పనిసరిగా సంతానం కావాలనుకున్నటువంటి వాళ్ళు భీష్ముడికి ఇది ఇస్తారు, తర్పణాలు ఇస్తారు. ఎందుకు అంటే తనకి సంతానం లేకుండా చేసుకుని కురువంశాన్ని అభివృద్ధి చేయడానికి త్యాగం చేశాడు గనక ఆయనకి గనక తర్పణాలు ఇస్తే సత్సంతానం కలుగుతుంది. ఆయన అనుగ్రహం వల్ల కదా వీళ్ళందరూ ధృతరాష్ట్రుడు పాండురాజు పుట్టారు. ఆయన నేనే రాజ్యం చేస్తానని కానీ, నేను పెళ్లి చేసుకుంటానని కానీ అన్నట్టయితే ఈ మళ్ళీ గాంధారి కోడళ్ళకి వ్యాసుడి వల్ల సంతానం కలిగేది కాదు. అంచేత సంతానం కావాలనుకున్న వాళ్ళు సంతానం లేనటువంటి భీష్ముడికి తర్పణాలు ఇచ్చినట్టయితే సంతానం కలుగుతుందని ఆయనకి ఆనాడు తర్పణాలు కూడా ఇస్తారమ్మా. అది భీష్మాష్టమి. అయితే ఏకాదశికి భీష్మ ఏకాదశి అని పేరు ఎందుకు వచ్చింది? ఇది సందేహం రావాలి కదా ఎవరికన్నా. అదే అడిగాను నేను. అదే మరి ఎందుకు అంటే భీష్ముడు విష్ణు సహస్రనామం చెప్పినటువంటి వాడు. ఇవాళ ఇప్పుడు చెప్పలేదు, అప్పుడే చెప్పాడు. కృష్ణుణ్ణి చూస్తూ కృష్ణుడిని విష్ణువుని కీర్తిస్తూ తాను కీర్తిస్తున్నది తాను వింటూ కృష్ణుడి మెడలో ఉన్నటువంటి ఆ తులసిమాలని ఆఘ్రాణం చేస్తూ పంచేంద్రియాలతో ఆ కృష్ణుణ్ణి విష్ణువుగా ధ్యానం చేస్తూ శరీరం వదిలాడు. సామాన్యుడు కాదు కదా. ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీరం వదలొచ్చు అన్నటువంటి ఇది ఉన్నది, వరం ఉంది. ఆ వరాన్ని ఈ విధంగా వినియోగించుకున్నటువంటి వాడు కనుక అది ఏకాదశికి అయితే బాగుంటుంది అని మన వాళ్ళు ఏకాదశి నాడు చెప్పడం. కానీ అనంతమైన ఫలితాలు వస్తాయని మీరు ముందుగా చెప్పారు కదమ్మా, మరి మనం ఎలా వాటిని? అందుకే భీష్మ ఏకాదశి నాడు తప్పనిసరిగా విష్ణు సహస్రనామ పారాయణ చేయాలంటారు. ఎందుకంటే భీష్ముడి ద్వారా మనకు అందింది. భీష్ముడు కృష్ణుడిని చూస్తూ చెప్పినటువంటిది అది. అందువల్ల మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏం చేసినా ఎందుకమ్మా మన తాపత్రయాలన్నీ? బతికుండగా సుఖంగా ఉండాలి, చనిపోయిన తర్వాత కూడా బాగుండాలి. మనం పునర్జన్మని మరణానంతర జీవితాన్ని నమ్ముతాం కదా. కనుక శరీరం వదిలిన తర్వాత నరకానికి వెళ్లకుండా పుణ్యలోకాలకు వెళ్ళాలి అంటే ఆఖరి క్షణాన భీష్ముడిలాగా విష్ణువుని తలుచుకుంటూ ధ్యానం చేస్తూ ఎదురుగా చూస్తూ వీలైతే అంటూ వీలైతే వింటూ, అంటూ వింటూ కంటూ 3 చేశాడు కదా. అందుకని ఆనాడు అది గనక మనం భీష్ముడి నుండి మనకు అందినటువంటి విష్ణు సహస్రనామాన్ని మనం పారాయణ చేశామంటే తప్పనిసరిగా ఆ భీష్ముడి వల్ల కూడా మనం కొంత ప్రయోజనం పొంది, అయ్యో వీళ్ళు నే చేసిన పని చేశారని ఆయన కూడా అనుగ్రహిస్తాడేమో. అందువల్ల ఏది ఏ క్షణం చివరిది ఎవరూ చెప్పలేము. ఇదిగో అప్పుడే అయిపోతుంది అన్నవాళ్ళు, అది కాదు అప్పుడే అయిపోతారు వీళ్ళు అన్నవాళ్ళు లేచి కూర్చుని హాయిగా 10 ఏళ్ళు 15 ఏళ్ళు బతుకుతున్నారు. హాయిగా ఉన్నారు అనుకున్నటువంటి వాళ్ళు తప్పు ఎగిరిపోతారు. అందువల్ల ఏది ఆఖరి క్షణమో మనకి తెలియదు. అందువల్ల ఆనాడు విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా చెయ్యాలి అని చెప్తారమ్మా. పైగా ఆ రోజు భీష్మ అష్టమి నాడు ఎవరైతే తర్పణాలు ఇవ్వలేకపోయారో వాళ్ళు ఆనాడు తర్పణాలు ఇస్తారు. ఇంకో సంగతి ఏమిటంటే
పూరిలో హ్మ్. ఈరోజు కృష్ణుడి చేత భీష్ముడికి తర్పణాలు ఇస్తారు. అవునా? భీష్మ ఏకాదశి రోజా అమ్మా? ఓహ్! ఓకే. భీష్మాష్టమి నాడు పూరిలో కూడా ఆ జగన్నాథ స్వామి భీష్ముడికి తర్పణాలు ఇస్తాడు. ఓహ్! ఉమ్. సో, మనం కూడా అలా ఇచ్చుకోవచ్చా అమ్మా? ఇచ్చుకోవచ్చమ్మా, మంచి సంతానం కలుగుతుంది. హ్మ్. ముఖ్యంగా కొడుకులు లేని వాళ్ళు ఆ రోజు గనక ఆయనకు తర్పణాలు ఇచ్చినట్టయితే సంతానం కలుగుతుందని చెప్తారు. ఓకే. ఉమ్. అయితే ఇప్పుడు ఏకాదశి అనంగానే మనకు ఒంటిపూట భోజనం ఉమ్. బాగా ప్రాశస్త్యం గదమ్మా! మరి ఒంటిపూట భోజనం ఏంటమ్మా? ఏక అసలు ఆ రోజు పూర్తి ఉపవాసం ఉండడం మంచిది. అసలేం తినకుండా. 15 రోజులకు ఒకసారి ఉపవాసం ఉంటే ఆరోగ్యం బాగుంటుందని చెప్పి ఆటోఫాగి అనేటటువంటి సిద్ధాంతం మీద నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్న ఓషినోరో చెప్పాడు కదా. హ్మ్. అది మన వాళ్ళు ఏకాదశి నాడు పెట్టారు 15 రోజులకు ఎప్పటినుంచో ఒకసారి. అది. అదే మరి. ఇప్పుడు కొత్తగా పుస్తకాల్లో చదివితే ఉమ్. మనకి ఇప్పుడు హ్యాపీ. రేపెప్పుడో వాళ్ళు పరిశోధన చేసి ఆ 15 రోజులకు ఒకసారి ఉండే ఉపవాసం కూడా ఏకాదశి చేయండి ఇంకా బాగుంటుందని తర్వాత ఎవరో నోబెల్ ప్రైజ్ తెచ్చుకుంటారు. మరి మన వాళ్ళే తెచ్చుకుంటే బాగుండు. ఇది ఇది విన్నవాళ్ళు ఎవరైనా పరిశోధన చేసి తెచ్చుకుంటే. యెస్. రైట్. చాలా సంతోషం అమ్మా. ధన్యవాదాలు. నమస్తే.